प्रवृत्तिश्च निवृत्तिश्च नियतः शाश्वतो ध्रुवः श्मशानवासी भगवान् खचरो गोचरोर्दनः अभिवाद्यो महाकर्मा तपस्वी भूतभावनः उन्मत्तवेषप्रच्छन्नः सर्वलोकप्रजापतिः। इవి 3-4 శ్లోకాలు. ప్రవృత్తిశ్చ నివృత్తిశ్చ అంటే ప్రారంభం చేసేది ఆయనే, అంతం చేసేది ఆయనే. ప్రారంభం చేసేవాడు ప్రవృత్తి, నివృత్తి అంతం చేసేవాడు. నియత ఒక నియతి కలిగిన, ఒక విధి విధానాలు ఖచ్చితమైన పద్ధతులు కలిగినవాడు. శాశ్వత అంటే అంతం లేనివాడు. ధ్రువ అంటే స్థిరమై అనంతంగా అలాగే ఉండిపోయేవాడు. శ్మశానవాసి శ్మశానంలో నివసించేవాడు. భగవాన్ భగవాన్ అంటే 6 గుణాలు కలిగిన పరమేశ్వరుడు అన్నమాట. ఖచర ఖే అంటే ఆకాశం, ఆకాశంలో చరించువాడు. గోచర ఓన్లీ కేవలం మన భావానికి మాత్రమే గోచరించే స్వభావం కలవాడు. అర్ధన అంటే బాధించేవాడు. ఆకార అంటే లయ చేసే పని, సృష్టి స్థితి లయల్లో ఆ లయ అనేది బాధించేది. ప్రపంచాన్ని సర్వస్వాన్ని లయం చేయడం అనేది ఒక అర్ధన స్వభావం. అభివాద్య అందరూ నమస్కరించవలసిన వ్యక్తి. మహాకర్మ గొప్ప కర్మ చేసేవాడు. సృష్టి ఒక మహాకర్మ, స్థితి ఒక మహాకర్మ, లయ కూడా ఒక మహాకర్మ. తపస్వి తపస్సు చేసేవాడు. భూత భావన భూత అంటే పంచభూతాలు. ఏంది ఈ అగ్ని, నీరు, గాలి ఇవన్నీ కూడా అతనే అనే భావన అంటే పంచభూత స్వరూపుడు అన్నమాట. ఉన్మత్త వేష ప్రచ్ఛన్న ఉన్మత్త వేషము కలిగి చరించేవాడు అంటే పిచ్చివాడిగా చరించువాడు. ఎందుకంటే అతను శ్మశానంలో ఒక చర్మాన్ని కట్టుకొని కపాలాన్ని చేతిలో పట్టుకొని చరించే ఆ పిచ్చివాడి లాంటి వాడు కాబట్టి ఉన్మత్త వేష ప్రచ్ఛన్న. సర్వలోక ప్రజాపతి సర్వలోకాల్లో ఉండే ప్రజలకు అధిపతి ఆయన. ప్రవృత్తిశ్చ నివృత్తిశ్చ నియత శాశ్వతో ధ్రువ శ్మశానవాసీ భగవాన్ ఖచరో గోచరోర్దన అభివాద్యో మహాకర్మా తపస్వీ భూతభావన ఉన్మత్తవేష ప్రచ్ఛన్న సర్వలోక ప్రజాపతి.